51 వారాలు ఆయన కాపాడి 12వ మాసము 364వ దినము. ఈ సంవత్సరానికి ఇంకా 2 దినములు మాత్రమే మిగిలినవి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మందిరంలో ప్రవేశపెట్టారు. ప్రభువా నీకు వందనాలు. సజీవులే కదా నేను స్తుతిస్తాను. నాన్న మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవా నేను స్తుతించలేదు. పాతాళంలో నీకు ఎవరు స్తుతి చెల్లిస్తారు అని భక్తుడు 6వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు. ఈ దినము మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు, మాలో భక్తి శక్తి ఇంకా ప్రార్థన ఏది కాదు, కేవలం విశ్వాసం ద్వారా మేము కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తి సమతలమగు భూమిపై మమ్మల్ని నిలిపిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. నూతన సంవత్సరానికి కేవలం 2 దినములు దూరంగా ఉంచారు, మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు దాదాపుగా 52 వారాలు కాపాడారు ప్రభా, నీకు వందనాలు. కేవలం ఇంకా 1 వారం లేక 2 దినములు ఈ సంవత్సరానికి మిగిలి ఉన్నవి. ఇదిగోనైనా మందిరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం గల నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గల జీవ మార్గం నాకు తెలియజేసి ఉన్నారు. నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church third service. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలోకి లోన్ స్టార్ 3వ సర్వీస్ ఆరాధనలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. ఇంకా మనం క్రిస్మస్ మూడ్లో ఉన్నాము. దేవుడు మనందరినీ 363 రోజులు కాపాడాడు. 364వ రోజు నూతన సంవత్సరానికి కేవలం 2 దినాలు దూరంగా మనం ఉన్నాం. సో ఇంకా మనం క్రిస్మస్ మూడ్లోనే ఉన్నాం. సో ఈ క్రిస్మస్ పండుగ అయిపోయిందంటే క్రిస్మస్ అయిపోయినట్లు కాదు. చాలామంది అనుకుంటారు ఇంకా క్రిస్మస్ అయిపోయింది, చూద్దాం వచ్చే సంవత్సరం వరకు అని. అంటే క్రిస్మస్ అయిపోయిందంటే దాని అర్థము మనం క్రిస్మస్ సీజన్లో మాత్రమే క్రిస్మస్ రోజు భక్తిగా ఉంటామని కాదు. ఈ దినము దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఒకసారి బిగ్గరగా మనం చప్పట్లు కొట్టి ప్రారంభించాలి. సో ఈ దినం నా అంశం ఏంటంటే, పోయిన వారం మనం 22వ తేదీ చూసాము, ఇంటికి వెళ్ళుట. ఈ దినం కూడా ఏంటి అన్న అంశం అంటే క్రిస్మస్ను ఇంటికి తీసుకొని వెళ్ళుట, అంటే క్రీస్తును ఇంటికి తీసుకొని వెళ్ళుట. మనం లేఖన భాగం చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్స్ 39 and 40. భక్తుడు వైద్యుడు రాసినటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము 39-40 వచనాలను మనము మరలా ఒకసారి చదువుకుందాం. లూకా 2:39-40. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళింది. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద. క్రిస్మస్ అయిపోయింది, చాలామంది ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఒకవేళ వాస్తవంగా మిషన్ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్ అయితే దాదాపుగా మా బైబిల్ కాలేజీలో ఒక 10-15 రోజులు సెలవులు. సంవత్సరం అంతా కేవలం ఆ క్రిస్మస్ మాత్రమే సెలవులు. ఇంకా దాదాపుగా 7 సంవత్సరాలు మాకు దసరా తెలియదు, దీపావళి తెలియదు, సంక్రాంతి తెలియదు, ఉగాది తెలియదు, హిందువుల పండుగలు తెలియదు మాకు. కారణం ఏంటి తెలుసా? ఆ కాంపౌండ్లో ఎవరు హిందువులు ఉంటారు. ఇంటి ముందు ముగ్గులు వేయడం కానీ అట్లా ఉండదు. తెలియక నేను ఉగాది రోజు కానీ దసరా రోజు కానీ కూరగాయల మార్కెట్కి వెళ్తే
కూరగాయల మార్కెట్ బంద్ ఉండేది. వారిని అడిగితే వారు ఏం చెప్పేవారంటే, సార్ ఈరోజు పండుగ మీకు తెలియదా అంటే, పండుగలన్నీ ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారు? మనకు కేవలం ఒకే ఒక్క పండుగ జ్ఞాపకం ఉండేది. అది ఏ పండుగ అంటే క్రిస్మస్ పండుగ. చప్పట్లు కొట్టి ప్రభుని బాగా. ఎందుకంటే మన క్రిస్మస్ అంటే ఆనందము ఈ లోకంలోకి మనకు వచ్చింది. ఈ దినం మనము క్రిస్మస్ను ఇంటికి తీసుకుని వెళ్ళుట. ఎందుకంటే మనం అక్కడ చూసాం కదా, 2:39 వచనంలో తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అనే మాట మనం చూస్తాం. ఆంగ్లంలో అయితే చాలా చక్కగా రాయబడ్డది. గాస్పెల్ లూక్ చాప్టర్ 2 verse 39 and 40. When they had finished everything required by the law of the Lord, they returned to Galilee. They returned to Galilee, to their own town of Nazareth. The child grew and became strong, filled with wisdom, and the favor of God was upon him. క్రిస్మస్ 25వ తేదీ అయిపోయింది. 26 లేదు, 27 లేదు. నిన్నటి దినమున ఉదయకాలము లేవగానే, మొన్నటి దినమున మా పేరెంట్స్ వెళ్ళిపోయారు. నిన్న సాయంకాలం మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. లేవగానే తను అడుగుతూ ఉన్నది, నువ్వు జ్ఞానోదయం ఎలా కలిగింది, నీకు ఎలా రక్షించబడ్డావు అని అడిగింది. చెప్పాలా లేదా? ఓపికతో చెప్పండి. మా చెల్లెలు అడిగింది. అడిగితే నేను ఓపికతో ఇంకా పడకలోనే ఉంది. నేను ఎలా రక్షించబడ్డాను, ఎలా జ్ఞానోదయం కలిగింది అని అంటే, నేను రక్షించబడ్డ సమయంలో తనకి ఇంకా వివాహం కాలేదు, చిన్న పాప. నాకు ఆమెకు 8 సంవత్సరాల గ్యాప్. నాకు మరి ఒక చిన్న తమ్ముడికి 15 సంవత్సరాల గ్యాప్. నేను రెండో వాడిని. అడిగింది ఆమె, అదే ఎలా నువ్వు ఇంత భక్తి మార్గం పట్టావు అంటే, నేను ఎలా జ్ఞానోదయం కలిగింది అని ఆరంభము నుంచి నాకు ఒక కరపత్రిక ఎలా లభించింది, నూతన నిబంధన గ్రంథం ఎలా దొరికింది, ఎవరిచ్చారు, ఎలా చదివాను, దానిలో భావం ఎలా గ్రహించాను, తర్వాత ఏం జరిగింది, కుటుంబం ఎలా తిరస్కరించారు, నేను ఒంటరిగా ఎలా శంషాబాద్ వెళ్ళాను, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోయింది. అంటే తను ఒకే ఒక మాట అన్నది, ఓకే, 25 సంవత్సరాల వయసులో నీకు బుద్ధునికి కలిగినట్లు జ్ఞానోదయం కలిగింది అని అన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం గత వారం కూడా చూసాము, ప్రభువు మన పట్ల చేసినటువంటి కార్యములన్నీ కూడా యేసు ప్రభువారు మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ఇవన్నీ కూడా ప్రభువు నీ మీద కనికరపడి నీకు చేసిన కార్యాలని చెప్పమని చెప్పాడు. క్రిస్మస్ అయిపోయిందంటే ఇంకా అన్ని మొత్తం బట్టలన్నీ తీసి లోపల పెట్టి, షూస్ అన్ని లోపల పెట్టి, బైబిల్ చక్కగా సెల్ఫ్లో పెట్టడం కాదు. యేసు ప్రభువారు ఒక మంచి భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉన్నాడు. వారు ధర్మశాస్త్ర ప్రకారము క్రమంగా అన్ని ఆచరిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులను గమనిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఎవరైనా మన గృహానికి వస్తే వారిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది మన పిల్లలు చాలా దగ్గర నుండి గమనిస్తారు. వారిని మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాము, ఎలా ఆతిథ్యం ఇస్తున్నాము, ఎలా గౌరవిస్తున్నాము. 8 దినములు మా తల్లిదండ్రులు, 5 రోజులు మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. మరి ఆశ్చర్యపోయాడు. మా చెల్లెలు అంటుంది, నీవు భక్తుల్లాగా ఎలా మారిపోయావు? నేను కాదు మారిపోయింది, యేసు ప్రభువారే నా జీవితాన్ని మార్చేశాడు. చప్పట్లు కొట్టి మన ప్రభుత్వం. ఈ క్రిస్మస్ అయిపోయిందంటే పూర్తిగా అయిపోయినట్లనే కాదు. ఈ క్రిస్మస్ను మనం పనిచేసే చోటికి తీసుకుని వెళ్ళాలి. మనందరికీ తెలుసు, ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారు. క్రిస్మస్ అయిపోయిందంటే, జనవరి 1 అయిపోయిందంటే టోల్గేట్ల దగ్గర అంతా రద్దీ ఉంటుంది. కారణం ఏంటంటే, క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక్క పండుగ క్రిస్మస్. లక్షల మంది వస్తూ ఉంటారు, మరలా తిరిగి వెళ్తూ ఉంటారు. అనగా క్రిస్మస్ను ఇక్కడే
వదిలిపెట్టి వెళ్ళడం కాదు, పనిచేసే ప్రాంతానికి తీసుకొని వెళ్ళాలి, తమ స్వగృహానికి తీసుకొని వెళ్ళాలి, స్నేహితుల యొద్దకు తీసుకొని వెళ్ళాలి, బంధువుల యొద్దకు తీసుకొని వెళ్ళాలి. నేను చెప్పే అంశం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది అంతము కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అయిపోయిందంటే ఇక అయిపోయిందని చెప్పేసి మనం అనుకోవడం కాదు. ఖచ్చితంగా ఇది ఆరంభము. యేసు ప్రభు వారి గురించి భక్తుడు లూకా రాసినటువంటి విషయాలు కొన్ని మత్తయిలో లేవు, మత్తయిలో రాసినటువంటి లూకా లేవు. లూక్ omits all those the incident that was recorded in the gospel Matthew. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అక్కడ జ్ఞానుల గురించి రాశాడు. తర్వాత ఏం జరిగింది? చిన్నపిల్లలందరినీ కూడా వధిస్తాడు హేరోదు రాజు. దాని తర్వాత మనం ఏం చూస్తాము? ఐగుప్తుకు పారిపోయినట్లు కూడా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. అవన్నీ కూడా లూక్ ఒమిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒకే ఒకటి మనం చూస్తాం. ఏంటి అంటే ఈ లేఖన భాగానికంటే ముందుగా మనం ఏం చూస్తాము? 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో ఆయన పరుండబెట్టాడు. తర్వాత ఒక దేవతతో వచ్చి సమాచారం తెలియజేశాడు. 10వ వచనంలో ఇదిగో ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణ మధ్య రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడిన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి తొట్టిలో వరియుంట మీరు చూచెదరని. ఆ గొల్లలకు సువార్తమానం అందడము, వారు వెళ్ళి ప్రచురపరచడము. తర్వాత వారు 2వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారము యోసేపు మరియలు చాలా పేదవారు కాబట్టి చూడండి, అక్కడ 2వ అధ్యాయము 22-24 వచనాలు ఏమని రాయబడ్డది? మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవను అని ప్రభు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైను 2 పావుర పిల్లలైన బలిగా సమర్పించినప్పుడు వారు ఆయన యెరూషలేముకు తీసుకొని ఆ యెరూషలేములో ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఎవరతను? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బయలుపరచబడ్డ విషయం ఏంటంటే ప్రభు యొక్క క్రీస్తును చూసేంత వరకు నీవు చనిపోవు. ఆయన యేసు ప్రభువారిని తన చేతుల్లో తీసుకొని చెప్పినటువంటి మాట చూడండి, 29-32 వచనాలు ఇలా రాయబడ్డాయి. నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలించున్నావు. అన్యజనులకు నిన్ను వెలుగుగాను బయలుపరచిన వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నారా? యోసేపును ఆయన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఒక్క విషయం నేను మిమ్మల్ని అడుగుతా, మరియా ఎవరిని పెంచుతూ ఉన్నది? చెప్పండి. సాక్షాత్తు దేవుణ్ణి ఆమె పెంచుతూ ఉన్న తన చేతులతో. చప్పట్లు కొట్టి మన ప్రభువుని భయపరచాలి. ఆయన గురించి సుమయోను మాట్లాడుతూ ఉన్నప్పుడు, గొల్లలు మాట్లాడినప్పుడు 2:19లో మరియా ఆ మాటలన్నీ కూడా తలపోసుకుంటూ తన హృదయంలో భద్రం చేసుకున్నదనే మాట రాయబడ్డది. సుమయోను మాట్లాడితే కూడా తల్లిదండ్రి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడంతో పాటు 35వ వచనంలో సుమయోను చెప్పిన మాట ఏంటంటే, మరియు నీ హృదయములోనికి ఏమవుతుందంట? ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో, నీ చేతులారా నీవు పెంచినటువంటి ఈయన ఎవరో కాదమ్మా, ఈయన సాక్షాత్తు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు. ఆయన శిలువపై చనిపోతాడు. ఆ ఖడ్గం అంటే ఏంటో ఆయన మొట్టమొదటి అర్థం కాలేదు. సో ఇక్కడ మనము లూకా సువార్తలో సుమయోను చూస్తాము, గొల్లలను చూస్తాము, తర్వాత మరొక స్త్రీని చూస్తాము. అక్కడ ఎవరు చూస్తాము? అన్న. ఆమె కూడా క్రీస్తును చూసేంత వరకు కూడా ఆమె చనిపోదనే మాట లేదు, కానీ ఖచ్చితంగా ఆమె కూడా క్రీస్తును గూర్చి
మాట్లాడుతూ ఉన్నది యెరూషలేములో. అక్కడ జాగ్రత్తగా మనం చదివితే చూడండి 36వ వచనము, మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అన్నాడు ఒక ప్రవక్తి ఉండెను. ప్రవక్త్రి ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఆ యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఎవరి గురించి మాట్లాడుతున్నదట? ఆమె ప్రతి ఒక్కరితో మాట్లాడింది. సమయం మాట్లాడాడు, గొల్లలు మాట్లాడారు, అన్నాడు, ప్రవక్త్రి మాట్లాడింది. ఒక వ్యక్తి పాపం మొన్న మా కాలనీలో ఒక ప్రోగ్రాం చేశాడు. చాలా మంది పేదలకు దుప్పట్లు ఇచ్చాడు, నాతో వాక్యం చెప్పించాడు. ఏమడిగాడంటే, సార్ సువార్త అంటే ఏంటి, సువార్త ఎలా చెప్పారని అడిగాడు. సువార్త అంటే యేసు వారి పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం. విమోచన కొరకు అంటే విడుదల కొరకు ఇశ్రాయేలీయులు మెస్సియా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన వస్తాడు, మమ్మను వీరి నుంచి రోమా ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపిస్తాడు, మతపరంగా రాజ్యపరంగా మాకు రాజ్యం తీసుకొని వస్తాడు మెస్సియా అని వారు కనిపెట్టుకొని ఉన్నారు. అక్కడ విమోచన కొరకు అనే మాట రాయబడ్డది. ఆమె ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నది. క్రిస్మస్ అయిపోయిందంటే యేసు ప్రభు జన్మదినం మాత్రమే కాదు, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి ఎప్పుడైనా క్రిస్మస్ తర్వాత మాట్లాడామా? క్రిస్మస్ రోజైనా మాట్లాడామా? కారణం ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్తూ ఉంటాను ఏంటి అని అంటే, ఒకవేళ నిజంగా ప్రభు మన జీవితంలో పుడితే, ప్రభు మన జీవితంలో మన హృదయంలో ఉంటే, భక్తుడు పేతురు ఒక మంచి మాట తెలియజేస్తాడు. చూడండి, యేసు ప్రభు వారి లోకంలో ఒక మంచి నిరీక్షణను తీసుకొని వచ్చాడు. ఆ నిరీక్షణను గురించి మనం చెప్పాలంటే పేతురు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 3 వర్సెస్ 15 and 16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మేము హేతువడుగు ప్రతివానికి ఎలా చెప్పాలట? సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, క్రిస్మస్ కు ముందు కాదు, క్రిస్మస్ తర్వాత కాదు, ఎల్లప్పుడూ. యేసు ప్రభు వారి లోకానికి ఏం తీసుకొని వచ్చాడంటే నిరీక్షణ తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి మన ప్రభువుని మహిమపరచాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని వాక్యము తెలియజేస్తున్నది. యెషయా గ్రంథము 9:2, మత్తయి సువార్త 4:16-18 వచనాలు ఏమని రాయబడ్డదంటే, మరణ ఛాయ గల ప్రజలు మరణ ప్రదేశంలో నివసించు వారి మీద ఏం కలిగిందట? వెలుగు ఉదయించిందట. నీతి సూర్యుడు, ఉదయ భాస్కరుడు ఈ లోకంలో ఆయన ఉదయించడానికి మాత్రమే కాదు, ఆయన నీతి సూర్య కిరణములు మన పైన ప్రసరింపజేయడానికి వచ్చాడు. మలాకి 4:2లో రాయబడినటువంటి ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, యుగాలు, సెంచరీస్, వందల సంవత్సరాల నుంచి అందరూ ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవచించి ఆయన వచ్చాడు. ఆ ఒక నిరీక్షణ తీసుకుని వచ్చాడు. ఎల్లప్పుడూ అనే మాట మనం పూర్తిగా చదువుదామా? ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఎవరైనా సపోజ్ ఒక గెస్ట్ రావాల్సి ఉన్నది, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదురు చూస్తాము. ఏం చేస్తాము? ఎదురు చూస్తామా లేదా? ఎందుకో సంశయంగా చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని మనం పిలిచాము, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ప్రసంగికుడు కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి అతిథి కావచ్చు, ఆ కార్యక్రమానికి
ఏం చేస్తాం? అందరి కనులు ఎవరి వైపు? గేట్ దిక్కే చూస్తుంటారు. ఇంకా రాకపోయా, అటు వస్తాడా ఇటు వస్తాడా. ఆయన వచ్చినప్పుడు ఇంకా నిరీక్షించాల్సిన అవసరం లేదు. చూడండి, రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇదే మాట తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇలా రాయబడ్డ చూడండి, అక్కడ మనము 8వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడ్డది. 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఇక తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు. ఇశ్రాయేలందరూ కూడా వాస్తవంగా చెప్పాలంటే సృష్టి అంతా కూడా విమోచనము కొరకు కనిపెట్టుకొని ఉంటున్నది. సృష్టి మొత్తము యావత్తు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు. ఆయన వస్తాడు, పాపము నుండి శాపము నుండి మనకు విడుదల కలగజేస్తాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడ్డ చూడండి, 8వ అధ్యాయము 19-20 వచనాలు కలిసినవి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుకొచ్చినది. ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందము మహిమగల స్వాతంత్రం పొందుదలను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఎలా ఉన్నదట? ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పండి, చూసాం ఎవరైనా. చాలా సందర్భాల్లో నేను 100% ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాను. పౌలు గారు ఏమంటాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు నా శరీరం నుండి నన్ను, నా ధర్మశాస్త్రం నన్ను రక్షించలేదు. నేను బెన్యామీను గోత్రికుణ్ణి, నేను పరిసయ్యుణ్ణి, చాలా నిష్ఠగా ఉన్నాను. అయినప్పటికీ కూడా నన్ను నేను రక్షించుకోలేను. నాలో మంచిది ఏది కూడా నివసించడం లేదు. చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడు చేస్తూ ఉన్నాను. రోమపత్రిక 7, 14, 18, 24, 25. అలాంటి వ్యక్తి ఒక మూలుగుతో ఉంటున్నాడు. Oh, I am a wretched man, that who will rescue me from this body of death. ఎవరు నన్ను విడిపి? సృష్టి యావత్తు కూడా ఆయన వచ్చాడు ఎందుకొరకనండి? మత్తయి సువార్త 1:21 వచ్చిన ప్రకారము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినటువంటి ప్రవచనము నెరవేరినది అని 1:22లో రాయబడ్డది మత్తయి సువార్తలో. ఆయన వచ్చాడు దేని కొరకు అనంటే ఆ సుమయోను చేతుల్లో పట్టుకొని ఏమన్నాడు? అన్యజనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను. రక్షణ అంటే ఎవరూ కాదు, యేసు ప్రభువు వారే. చప్పట్లు కొట్టి మన దేవుని మహిమపరచాలి. ఆయన చేతుల్లో ఎత్తుకున్నది ఎవరిని? సాక్షాత్తు సర్వ సృష్టికర్తకు కారణభూతుడైన దేవుడు. ఆయన చేతుల్లో ఎత్తుకొని ఆయనకి ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడు కదా. పాస్టరమ్మ గారు చాలాసార్లు అంటుంటుంది ఏమంటదంటే యేసు ప్రభువు వారు పుట్టిన కాలంలో మనం ఉంటే ఎంత బాగుండు. కానీ యేసు ప్రభువు వారు ఏమన్నారు చెప్పండి? యోహాను సువార్త 20:28లో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఒక మంచి లేఖన భాగం మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. మనము చూడకయే విశ్వసిస్తూ ఆయనను ప్రేమిస్తున్నామంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఏం చేస్తున్నారట? ప్రేమిస్తూ ఉన్నారట. చూడకపోయినా కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకయే. చాలు చాలు చాలు. ఎంత
రాయబడింది కదా 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకుండా ప్రేమిస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు వినుట వలన, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. లేఖనాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. యేసు ప్రభువు వారు గొప్ప కార్యాలు చేసినప్పుడు వారు అంటారు, ఎక్కడ పుడతాడయ్యా? యేసు ప్రభువు వారు చేసిన గొప్ప కార్యాలు ఎక్కడ పుడతాడో క్రీస్తు? గలిలయలోనా? చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 7, యోహాను సువార్త సెయింట్ జాన్ చాప్టర్ 7 7వ అధ్యాయంలో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడండి ఏమని మాట్లాడుతున్నారు మనం చూసాం. 40వ వచనం, 7:40, జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అని, మరికొందరు ఈయన క్రీస్తే అని, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు ఎక్కడట? దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పటలేదా? చాలు. మీకా గ్రంథం 5:2లో రాయబడ్డది, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు ఎంతో స్వల్పమైనటువంటి దానమైనప్పటికీ కూడా ప్రపంచాన్ని పరిపాలించేవాడు, నా కొరకు ప్రజలని అనేవాడు నీలో నుండి వచ్చును. అతడు ఇది మొదలుకొని నిరంతరము ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. పెరిగింది ఎక్కడ? నజరేతులో. యేసు ప్రభువు వారి హోమ్ టౌన్ నజరేతు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 2:23, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదు ప్రతిగా యూదయ దేశం వేర్చున్నాడని విని అక్కడికి వెళ్ళి వధించి స్వప్నం దేవుని చేత బోధింపబడిన వాడి గలిలయ ప్రాంతం వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ పుట్టింది బెత్లెహేములో ప్రవచన ప్రకారం. లూకా సువార్త 2వ అధ్యాయంలో, మీకా గ్రంథం 5:2, ఇంకా అనేక చోట్ల ఇప్పుడు చదివినటువంటి యోహాను 7:42. కానీ ఇక్కడ 2:23 మనం చదువుకున్నటువంటి లూకా 2:39లో కూడా మరలా ఆయన అదే ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. చూడండి, మరొక చోట రాయబడ్డది 2:39లో, అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి తిరిగి 51వ వచనం 2:51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటి తన హృదయంలో. క్రిస్మస్ అంటే కేవలం ఆ రోజు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. క్రీస్తు అంటే ప్రపంచానికి కలవరం. సుమయం చెప్పిన మాట మనం చూసాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 34వ వచనం, సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ఈరోజు ప్రపంచానికి, ఆ రోజు యెరూషలేములోని ప్రజలందరూ కలవరపడ్డారు. తెలుసా ఆ విషయం మీకు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఆ రోజు యెరూషలేములోని వారందరూ కూడా కలవరపడ్డారు. కానీ ఈరోజు ప్రపంచం కలవరపడుతూ ఉన్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ. చాలు. అసలు వాస్తవంగా చెప్పాలంటే
చాలామందికి లేఖనాలు తెలియదు. ఇక్కడ కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిలో కేవలము సమూయేలు, అన్నాను, ప్రవక్త్రి మాత్రమే ఉన్నారు. గత వారం కూడా నేను చెప్పాను ఐక్యతలో 3 దేశాల నుంచి, ఇథియోపియా, పర్షియా, ఇండియా నుంచి 3 జ్ఞానులు వచ్చారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉంటారు. మెల్కిసార్ అని, బెల్తసార్ అని, క్యాస్పర్ అని వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉంటారు. కానీ మరి యెరూషలేములో ఉన్నటువంటి వారు అక్కడ లేఖన ప్రకారం మత్తయి 2:5లో రాయబడ్డది, మీకు 5:2లో ఉన్నటువంటి విషయం. మరి ఎందుకు రాలేదు? ఈరోజు ఎంతమందికి లేఖనాలు తెలుసు? క్రిస్మస్ అంటే కేవలం అకేషనల్గా ఒక క్రొత్త బట్టలు వేసుకొని, క్రొత్త గడియారం పెట్టుకొని, ఇంటికి పెయింట్ వేసుకొని నేను పడుకొని ఉన్నాను, ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మా వారు వచ్చారు, బిర్యానీ అన్ని పక్కకు పెట్టేసి అటకెక్కించేసాను. పౌలు మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నా. మాంసము తినుట నీ సహోదరునికి ఆటంకమైతే మాంసం తినుట నేను మానివేస్తాను అనుకున్నాను. క్రిస్మస్ అంటే బిర్యానీ కాదు అంటే ఇంతకుముందు అని కాదు, ఇప్పుడైనా వారి కొరకు ఈ సంవత్సరం మేము మాంసమే వండుకోలేదు. చాలామందికి ఏంటంటే అబ్బా క్రిస్మస్ రోజు అసలు థ్రిల్ అంటే ఏంటి అంటే బిర్యానీ లేనటువంటి క్రిస్మస్ మనం ఊహించుకోగలమా? కొత్త బట్టలైనా మనం పక్కకు పెట్టేస్తాం, కానీ కడుపు నిండా భోజనమైనా తినాలి కదా. మంచిదే, కానీ క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును మన కొరకు సమర్పించాడు. మనం ఒక పూట బిర్యానీ ఎవరైతే వచ్చారో వారి కొరకు మనం తినకుండా ఉండలేమా? భోజన పదార్థాలు కడుపు భోజన పదార్థాల కొరకు నియమింపబడలేదు. దేవుడు వాటిని దాన్ని నాశించి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6:13 ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ చిన్న స్వల్ప గ్రామమైనటువంటి ఆ బేత్లెహేం కానీ, ఆ నజరేతు కానీ, యేసు ప్రభువు వారు అక్కడ పుట్టాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తును గురించి ప్రతి చోట మాట్లాడారు, యెరూషలేములో మాట్లాడారు. మరి మనము క్రిస్మస్ తర్వాత ఈ క్రిస్మస్ సందేశాన్ని, ఈ క్రిస్మస్ మన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నామా, లేక ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం? ప్రభువా నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటు రావద్దు అని అంటున్నామా? గత వారం కూడా మనం చూసాం. ఆ రోజు అక్కడ ఆ వ్యక్తికి ప్రభువు చేసినటువంటి కార్యములు నువ్వు వెళ్ళి నీ స్నేహితులకు చెప్పు, నీ ఇంటి వారికి చెప్పు, ప్రభువు నీ మీద కనికరపడి. ఈరోజు మనం కూడా ఒక విమోచకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన వచ్చాడు, మనకు ఒక నిరీక్షణ తెచ్చాడు. తను వచ్చి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా నాయన, ఒక యుగ పురుషుడవు నువ్వు. యుగాల తరబడి మేమందరం కనిపెట్టుకొని ఉన్నాం. ప్రవక్తలందరూ నీ గురించి మాట్లాడారు. యెరూషలేములో సమూయేలు మాట్లాడాడు, యెరూషలేములో అన్నాను, ప్రవక్త్రి మాట్లాడింది. ఈరోజు మేము కూడా మా పనిచేసే ప్రాంతంలో, మా ఇరుగు పొరుగు వారికి, మా గృహంలో, మా బంధువులకు, మా సహోదరులకు ఈ క్రిస్మస్ సందేశం తీసుకొని వెళ్ళే మంచి అవకాశం దయచేయమని, ఈ క్రిస్మస్ మాసము తదుపరి పోస్ట్ క్రిస్మస్ సండేలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.